హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే గేమ్ సబ్వే సర్ఫర్స్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని బట్టి వచ్చే గేమ్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో. ఏం చేద్దాం మరి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వాట్ షుడ్ వి డూ? వాట్ షుడ్ వి డూ అంటే ఏం చేద్దాం మరి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్, సో యూ థింక్ అబౌట్ ఇట్. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్, సో యూ థింక్ అబౌట్ ఇట్ అంటే ప్రతి ప్రాబ్లంకి పరిష్కారం ఉంటుంది, దాని గురించి ఆలోచించు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ టు థింక్ క్విక్లీ అబౌట్ వాట్ టు డూ. వీ హ్యావ్ టు థింక్ క్విక్లీ అబౌట్ వాట్ టు డూ అంటే మనం ఏం చెయ్యాలో తొందరగా ఆలోచించాలి అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వేమీ చెప్పవా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ యూ సే ఎనీథింగ్. డోంట్ యూ సే ఎనీథింగ్ అంటే నువ్వేమీ చెప్పవా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ యూ సే ఎనీథింగ్ ఈవెన్ ఎట్ దిస్ టైమ్. డోంట్ యూ సే ఎనీథింగ్ ఈవెన్ ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో కూడా నువ్వేమీ చెప్పవా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ నో షీ ఓంట్ సే ఎనీథింగ్, సో ఐ డోంట్ టాక్ టు హర్ మచ్. ఐ నో షీ ఓంట్ సే ఎనీథింగ్, సో ఐ డోంట్ టాక్ టు హర్ మచ్ అంటే నాకు తెలుసు తనేమీ చెప్పదు అని, అందుకే నేను తనతో ఎక్కువగా మాట్లాడను అని అర్థం. నెక్స్ట్ వన్, చెప్పడానికి ఏముంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వాట్ ఈస్ దేర్ టు సే. వాట్ ఈస్ దేర్ టు సే అంటే చెప్పడానికి ఏముంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ హ్యావ్ సెడ్ ఎవ్రీథింగ్ దట్ నీడ్స్ టు బి సెడ్, సో వాట్ కెన్ ఐ సే. యూ హ్యావ్ సెడ్ ఎవ్రీథింగ్ దట్ నీడ్స్ టు బి సెడ్, సో వాట్ కెన్ ఐ సే అంటే చెప్పాల్సిందంతా నువ్వే చెప్పేశావు, ఇప్పుడు నేనేం చెప్పగలను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ వి సిట్ విత్ దెమ్ వీ హ్యావ్ నథింగ్ టు టాక్ అబౌట్. ఇఫ్ వి సిట్ విత్ దెమ్ వీ హ్యావ్ నథింగ్ టు టాక్ అబౌట్ అంటే మనం గనక వాళ్ళతో కూర్చుంటే మనం మాట్లాడడానికి ఏమీ ఉండదు అని అర్థం. నెక్స్ట్ వన్, నేను చెప్తే నువ్వు వింటావా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే విల్ యూ లిజన్ టు మీ. విల్ యూ లిజన్ టు మీ అంటే నేను చెప్తే వింటావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నో వన్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ లిజన్ టు గుడ్ వర్డ్స్. నో వన్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ లిజన్ టు గుడ్ వర్డ్స్ అంటే నువ్వు మంచి మాటలు వినకపోతే ఎవ్వరూ ఏం చేయలేరు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డూ యూ లిజన్ టు మీ. యూ డోంట్ లిజన్ అండ్ దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అంటే నేను చెప్తే నువ్వు వింటావా, నువ్వు వినవు, అందుకే నేను నీకు ఏం చెప్పాలనుకోవడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, సంగతి ఏంటో చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఈస్. టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఈస్ అంటే సంగతి ఏంటో చెప్పు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, స్టాప్ ఆల్ యువర్ అన్నెసెసరీ సోబింగ్ అండ్ టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఈస్. స్టాప్ ఆల్ యువర్ అన్నెసెసరీ సోబింగ్ అండ్ టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఈస్ అంటే నీ అనవసరమైన ఏడుపులు ఆపి అసలు ఏం జరిగిందో చెప్పు అని అర్థం. సోబింగ్ అంటే ఏడుపు, ఎక్కెక్కి ఏడవడాన్ని సోబింగ్ అని అంటారు. సో స్టాప్ ఆల్ యువర్ అన్నెసెసరీ సోబింగ్ అండ్ టెల్ మీ వాట్స్ ద మ్యాటర్ ఈస్ అంటే నీ అనవసరమైన ఏడుపు ఆపి అసలు ఏం జరిగిందో చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డూ యూ అండర్స్టాండ్ వాట్ షీ ఈస్ టాకింగ్ అబౌట్. డూ యూ అండర్స్టాండ్ వాట్ షీ ఈస్ టాకింగ్ అబౌట్ అంటే తను దేని గురించి మాట్లాడుతుందో నీకేమన్నా అర్థమైందా అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నా జోలికి రాకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ మెస్ విత్ మీ. డోంట్ మెస్ విత్ మీ అంటే నా జోలికి రాకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ ప్రొవోకింగ్ మీ సో మచ్ అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు మెస్ విత్ మీ. యూ ఆర్ ప్రొవోకింగ్ మీ సో మచ్ అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు మెస్ విత్ మీ అంటే
నువ్వు నన్ను చాలా రెచ్చగొడుతున్నావు, నువ్వు నా జోలికి రావడం నీకంత మంచిది కాదు అని అర్థం. ప్రొవోకింగ్ అంటే రెచ్చగొట్టడం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెరీ యాంగ్రీ విత్ యూ సో డోంట్ టెల్ మీ ఎనీథింగ్. ఐఎమ్ వెరీ యాంగ్రీ విత్ యూ సో డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అంటే నాకు నీ మీద చాలా కోపంగా ఉంది, సో నువ్వు నాతో ఏమీ చెప్పొద్దు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.